ఏం జరుగుతుంది ఇక్కడ? తానియా నువ్వన్నా చెప్పొచ్చుగా. ఏంటండి? ఇండియన్ గవర్నమెంట్ కి ఇంటిమేట్ చేయండి, సెంట్రల్ మినిస్టర్ కూతురు మన కబ్జాలో ఉందని. మీరంతెవరు? మినిస్టర్ కూతురు ఏంటి? వి ఆల్ కాలేజ్ స్టూడెంట్స్. వచ్చాం. మీరు ఎవరు అనుకుంటున్నారు? आप लोग गलत समझ रहे हो. మేమిద్దరం మినిస్టర్ కూతుళ్ళం కాదు. ఐ థింక్ యు ఆర్ మిస్టేకెన్. మై డాడ్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. तेरे बाप का नाम बोल. శర్మ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ. Come again. సార్ మినిస్టర్ గారు అమ్మాయిని ఫారూక్ కిడ్నాప్ చేశాడు సార్. శర్మ కూతురితో పాటు తన స్నేహితులు కూడా ఉన్నారని, వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తన ముఖ్య అనుచరుడైన ఫరూక్ ఇక్బాల్ ఇరాకీ కనుసైగల్లో ఇదంతా జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నేను సిఐ రాజును మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగింది? चलो इनको अंदर अंदर ले चलो. चुप. నిత్య चल. అడే పోరే అడే అడితే శర్మ, నీ కూతురు నా కబ్జాలో ఉందని ప్రూఫ్ కోసమే ఈ వీడియో పంపుతున్నా. గాజీ బాబాని వదిలేమని మీ గవర్నమెంట్ కి చెప్పు. तेरी पत्नी को भी हम नहीं मारा था. నీ కూతురు బ్రతికి ఉండాలంటే మీ గవర్నమెంట్ తో నువ్వే మాట్లాడాలి. గాజీ బాబాని నువ్వే మాకు అప్ప చెప్పాలి. లేదంటే నీ కూతురు కూడా నీ పెళ్ళం లాగే చేస్తుంది. నీ కూతురుని ఎలా చంపుతామో ఇది చిన్న శాంపల్. స్టాప్ ఇట్. వెంటనే క్యాబినెట్ మీటింగ్ కాల్ ఫర్ చేయండి. చాలా అర్జెంట్. వెంటనే అరేంజ్ చేయండి. ఒక మనిషిని మనకు తెలియకుండా చంపితే భయం కన్నా బాధ ఎక్కువ ఉంటుంది. చంపుతున్నామని ముందే చెప్తే బాధ కన్నా భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయమే గాజీ బాబా వెపన్. కూతురు కోసం ఆ రోజు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ గారు తీసుకున్న డిసిషన్ వల్ల మాకింకా కాంప్లికేషన్స్ పెరిగాయి. మన వాళ్ళందరితో మాట్లాడాను. ఘాజీబాబా విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మొత్తం దాన్ని ఆమోదిస్తుంది. గాజీ బాబా నా దేశం, నా కూతురు, నా స్వార్థం. నేను మినిస్టర్ అవడం వల్లే కదా నా కూతురు నడ్డు పెట్టుకుని గాజీబాబాను వదలమంటున్నారు. లేకపోతే ఇంత ప్రెషర్ తీసుకురాలేరు. నా కూతురు కన్నా నా దేశమే ఇంపార్టెంట్. ఇండియా ఫస్ట్. ఐ మస్ట్ రిజైన్. నేను రిజైన్ చేస్తున్నాను.
ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ రాజీనామా చేయడం తీవ్ర సంచలనం రేపు. ఇదంతా తన కూతురు కోసమో లేక తనపై ఉన్న ఒత్తిడి వల్ల కాదని పోలీసులు అప్రమత్తమయ్యారు. హాని జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ తెలియజేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. 1989 డిసెంబర్లో సెంట్రల్ మినిస్టర్ కూతురు రూబియా సాయిద్ని కిడ్నాప్ చేస్తే కొంతమంది టెర్రరిస్ట్ని గవర్నమెంట్ వదిలేసింది. అదే రిపీట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ శర్మ గారు రిజైన్ చేస్తారని ఎవ్వరం ఊహించలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటిదాకా వాళ్ళ కూతురు మాత్రమే వాళ్ళ టార్గెట్. బట్ ఆ తర్వాత మిగతా అందరు ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. తాన్యా తన మినిస్టర్ కూతురు నీకు కూడా తెలీదా? తన ఇంటి విషయాలేవి నాతో మాట్లాడేది కాదు. ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని గొడవ చేసేది, కానీ అస్సలు క్లూ లేదు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నిత్య డబ్బు కోసం అయితే మాత్రం కిడ్నాప్ చేయలేదు. దీని వెనక లేదో పెద్ద ఇష్యూనే ఉంది. మినిస్టర్ శర్మ రిజైన్ చేశాడంట ఫారూక్ భాయ్. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు గాజీబాబాకి విడిపించుకోవడం ఎలా ఫారూక్? जल्दी जाओ, पकड़ो उसे। సార్, గ్రాస్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర కొందరు గన్స్ పట్టుకు తిరుగుతున్నారంట సార్. ఇప్పుడే ట్రైబ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం నేను తీసుకెళ్తున్నానే, ప్లీజ్ రండ్రా రండ్రా. అక్కడైతే దాక్కోవచ్చురా. అదో అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయండి. ఇస్ దట్ క్లియర్?
గంజాయి వాసన వస్తుందేంటి? దగ్గరలో క్యాంప్ ఉంది సార్, ఎవరో టూరిస్టులు లాగా ఉంటారు. Clear. Let's move. Please, 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 please. चल 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 ఎవ్రీ 6 అవర్స్కి ఒక్కొక్కడిని చంపుతానని ఫారూక్ వార్నింగ్ ఇచ్చాడు. ఒక ప్రాణం పోయిందని అందరూ ఆలోచిస్తుంటే మిగతా ప్రాణాలు ఎలా కాపాడాలని నేను ఆలోచించాను. వాడి చేతిలో 4 ప్రాణాలు, నాకు 6 అవర్స్. ఇది పాలిటిక్స్ కాదు, నీ ప్రాణాలని మీ నాన్నకి చెప్పు. అమ్మా నిత్య, నిత్య మాట్లాడమ్మా. నానా నానా తప్పు చేశానమ్మా. మీ అమ్మకి చేసిన అన్యాయమే నీకు కూడా. లేదు నాన్న, నువ్వు కరెక్ట్ గానే చేసావు. దేశం కోసం మీరంతా చేస్తున్న సాక్రిఫైస్ నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. వాచ్మెన్ ని నా కళ్ళ ముందే చంపేశాడు. గాజీ బాబాని వదలమని చెప్పు. గాజీ బాబాని వదలమని చెప్తున్నారు నాన్న, కానీ ఎట్టి పరిస్థితిలో గాజీ బాబాని వదలదు నాన్న. అమ్మా హలో హలో నాన్న, నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా? చెప్పమ్మా. నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ ని కలుస్తానో లేదో తెలియదు. నాకు సోలమన్ అంటే ఇష్టం. ప్లీజ్ సోలమన్ కి చెప్పరా? నిత్య నిత్య నిత్య